పచ్చి రొయ్యలు ఫ్రై టేస్టీగా చేయడం కోసం ముందుగా పచ్చి రొయ్యలను అందులోంచి నీళ్లు పోయేంత వరకు ఉప్పు పసుపు వేసి బాగా వేడి చేసుకోవాలి. అందులో నీళ్ళన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకుని అందులో తగినంత నూనె పోసుకొని ఇలా ఫ్రై చేసుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల్ని ఆ నూనెలో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం ఇంకా ధనియాల పౌడర్ వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత మోయకుండా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చి రొయ్యలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. రొయ్యలు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒక 2 నిమిషాల ముందు కొంచెం కరివేపాకు ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడివేడిగా పప్పుచారులో కానీ లేదా నిమ్మకాయ రసం పిండుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.